నమస్కారమ్మా. నమస్కార కూర్చో. కూర్చో. నీ పేరేంటి? మాట్లాడదమ్మా. నీకేం కావాలమ్మా? కొడుకు బిడ్డమ్మా. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటా వచ్చాను మొదటి నుంచి కూడా. అప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2000, 3000 చేశాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. చదువుకున్నా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? సిఈసి చదువుతున్నావు. ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతవరకు కట్టేవాళ్ళ? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా, ఇది పెట్టాం కాబట్టి. అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నాను. పాతప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? ఎన్ని యూనిట్లు వాడుతున్నావు? ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దాని వల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు 270 రూపాయలు కట్టేవాడివి, ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అది కూడా మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది పెళ్ళి, 4 ఏళ్ళైంది. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్న ఉద్యోగం చేసి బయట ఉన్నారు సార్. వీడికి ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నారు సార్. ఓకే, మరి చూస్తాం. ఇంటి దాకా ఇస్తున్నారు. అడ్డు ఇల్లు కూడా కట్టిస్తారు నీకా? మీ మన వీడికా? ఓకే అమ్మా, ఇంకో 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది. అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఏమన్నా ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నాం, బ్యాటరీది పెట్టి. ఆ సైకిల్ కూడా ఇస్తారు, అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ దొక్క చేసుకొని వెళ్తారు. అది కూడా చెప్పమన్నా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎట్లా చనిపోయారు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మా? ఇంటర్. ఎక్కడన్నా పెట్టగలుగుతారు? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ పెట్టండి. ఇచ్చేసాను. ఏమంటాం? అంగన్వాడీలో పెట్టమంటాను. నీకు పెడతారు. ఇల్లు ఇవ్వమంటాం. ఇల్లు, ఇంటి జాగా ఇస్తాను. ఏంట్రా బాగున్నా? నీకు ఒక సైకిల్ ఇస్తున్నా, నువ్వు తొక్కాలని పనిలా, బట్టలు వేసుకొని పోవచ్చు, ఊరంతా తిరిగేసి రావచ్చు. ఎంతుంది? లెక్కై.
ఎక్కేస్తాడా దినానికి? ఎక్కడ పెట్టేసి రా నడు.